వెల్కమ్ టు వ్యూవర్స్. కొండగట్టు అంజన్నకు ఇన్నాళ్ళు ఎవరు చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. నూతన సంవత్సరంలో జనవరి 3వ తారీఖున శంకుస్థాపన పనులు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు అనేది అఫీషియల్గా సమాచారం అందింది. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన రాజకీయాల్లో రాటు తెలిపారు. ఇక్కడే ఎక్కువగా పెరిగాడు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆకలింపు చేసుకున్నారు. నీళ్లు నిధులు నియామకాల గురించి దగ్గరగా చూశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ని సపోర్ట్గా నిలబడ్డాడు. ఆయన ఎవరో కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఒక మాట అంటే చాలా జాగ్రత్తతో మాట్లాడుతూ ఉంటారు. అతన్ని ఈ మధ్యలో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా లాస్ అయిందని ఒక మాట అన్నందుకు చాలామంది మినిస్టర్స్ విమర్శించారు, సారీ చెప్పమన్నారు. కానీ ఎక్కడ కూడా దీన్ని వక్రీకరించొద్దు అని చెప్పారు. ఎక్కడ సారీ అనేది చెప్పాల. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే ఆయనకి స్ఫూర్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారులు రావడానికి ఆయన పోరాట స్ఫూర్తి తెలంగాణ నుంచి వచ్చింది అని చెప్పి చాలా సందర్భాలు చెప్పుకుంటారు. ఇప్పుడు అఫీషియల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కాడి నుంచి సమాచారం అందింది తెలంగాణకి. ఎందుకంటే తెలంగాణ సాధించింది దశాబ్దం అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టర్మ్ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మరి గతంలో ఎవరు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఈ 12 సంవత్సరాలు ఎవరు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి చారిత్రాత్మక ప్రదేశం అని చెప్తారే కానీ ఎవరు ముందుకు రాలా, సాహసించాల. ఒకేసారి 2,000 మంది ఆ మాల వేసుకుంటే మాల విరమణకి చేసుకోవడానికి ఒక మండపం అనేది అక్కడ లేదు. ఆ మండపాన్ని నిర్మించడానికి ఖర్చు, తర్వాత 60 గదులకి దాదాపు 36 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి ఆయన మాటిచ్చాడు. ఎందుకంటే ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం కోసం ప్రచారంలో భాగంగా ఇరు రాష్ట్రాలు తిరిగే క్రమంలో కరెంట్ షాక్ నుంచి ఆ రోజు పునర్జన్మ లభించింది. కొండగట్టు అంజన్న ఆయన యొక్క ఆశీస్సులతో నేను మరో జన్మించానని చెప్పి పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వారాహయాత్ర చేపట్టినా ముందు అక్కడ దర్శనం చేసుకొని అక్కడ మొక్కు తీర్చుకొనే అడుగు పెడతాడు అనమాట. కాబట్టి ఆయనకి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చిరంజీవి గారితో పాటుగా వాళ్ళ అమ్మగారి పేరు అంజనీ పుత్రుడు, అంజనమ్మ గారి కుమారుడిగా మనం చిరంజీవి గారిని చూస్తున్నాం. ఇటు పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని చూస్తున్నాం. విపరీతమైన భక్తులు ఇలవేల్పు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఎక్కడుంటే అంత భక్తులు. రామచరణ్ కూడా ఆ పేర్లు కూడా పెట్టారనమాట. సరే, ఇకపోతే 3వ తారీఖు ఆయన ఈ కార్యక్రమం కోసమే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి రావటం టీటీడీ నిధులతో. టీటీడీ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ ఏ దేవాలయానికి నిధులు ఇవ్వచ్చు, ఆ యొక్క దేవాలయం పూర్వవైపు వచ్చేటట్టు చేసే అధికారం టీటీడీకి ఉంటుంది. వెంటనే సీఎం గారితో టీటీడీ అధికారులతో 36 కోట్లు శాంక్షన్ చేశారు. అక్కడ స్థలం కూడా ఎలకేట్ చేశారు. ఆ స్థలంలో వితిన్ షార్ట్ టైంలో పూర్తి అయ్యేటట్టుగా 2,000 మంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి భక్తులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు, సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వాళ్ళు మాల విరమించడానికి ఎక్కడ ప్రదేశం కూడా లేకపోతే వాళ్ళు ఎట్లా? అది ఎవరు కూడా పట్టించుకోలేని ఈ రాజకీయ నాయకులు, సోకాల్డ్ రాజకీయాల కోసమే విమర్శించే వాళ్ళు, ప్రాంతీయ విభేదాలు సృష్టించే వాళ్ళు ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని తెలంగాణ సమాజం ఇక్కడే కాదు, 2 రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. రేపు 3వ తారీఖు వచ్చి ఏం చేయబోతున్నాడు, ఆయనకి తెలంగాణ అఫీషియల్గా ప్రజలందరూ కూడా సాదర స్వాగతంతో పలకడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. టీటీడీ నిధులతో ఈ 36 కోట్లతో నిర్మితమయ్యే ఈ కళ్యాణ మండపం కావచ్చు, ఈ దీక్ష విరపణ మండపం కావచ్చు, రూమ్ గదులు కావచ్చు, త్వరితగతిన పూర్తి కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదేమైనా కానీ అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బిజీగా ఆంధ్రప్రదేశ్లో ఉంటా కూడా ఒకవైపు మంత్రివర్గ సమావేశాలు, ఒకవైపు అటవీ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ని పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కూడా నా సోదర రాష్ట్రమే. ఈ రాష్ట్రాలు విడిపోయినా కానీ ప్రజలంతా అన్నదమ్ములనే భావనతో టీటీడీ నుంచి నిధులు కేటాయించడం వెంటనే. ఎందుకంటే కేటాయించిన తర్వాత టైం చాలా బాగుంది, చాలా లేట్ అవుతుంది. కానీ వెంటనే డేట్ కూడా ఫిక్స్ చేశాడు. జనవరి 3న ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి తన యొక్క మొక్కుని తీర్చుకొని ఆ యొక్క శంకుస్థాపన పనులు చేయబోతున్నాడు అనేది సమాచారం అఫీషియల్గా అందింది. మరి తెలంగాణ ఉన్న జనసేన కేడర్ కూడా ఇది మరింత ఉత్సాహంతో, గ్రామస్థాయిలో మొన్న కూడా 25 మంది సర్పంచులు కూడా గెలిచిన ఉత్సాహంతో ఉన్నారు. ఆ టీం అంతా కూడా ఎప్పుడెప్పుడు వస్తారా, ఆయన్ని సాదర స్వాగతం పలుకుదాం అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇక ఆదిలాబాద్, గోండులు, ట్రైబల్స్ ఉన్న ఏరియాలో కూడా వాటర్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజు ఆయనే
మరి వాటర్ ఫెసిలిటీ కల్పించారు, నీటిపారుదల సౌకర్యం, మంచి నీరు వచ్చేట్టుగా కుళాయి కూడా వేసింది మనం చూసాం. కాబట్టి ఆయనకి ప్రాంతీయ విభేదాలు కాదు, ఈయన దేశ సంపదగా పవన్ కళ్యాణ్ గారిని చూడవచ్చు అనమాట. ఏదేమైనా కానీ జనవరి 3 కొత్త సంవత్సరంలో సరికొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిందో, మరి కూటమి అటు బీజేపీతో సఖ్యతో మోదీ గారు ఆశీస్సులతో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా భవిష్యత్తులో జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, మిగతా ఎలక్షన్స్లో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా వచ్చి తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తుందనేది స్పష్టమైన సంకేతాలు వినపడతా ఉన్నాయి. మరి ఒకవైపు బండి సంజయ్ గారు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. మేమెవరు చేయలేంది పవన్ కళ్యాణ్ గారు చేశారని హృదయపూర్వకంగా ఆయన ట్వీట్ చేశాడు. అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇక్కడ బీజేపీ క్యాడర్ మొత్తంతో పాటుగా టీడీపీ అటు జనసేన క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి ఇచ్చిన మాట ప్రకారం కొండగట్టు ఆంజనేయ స్వామికి 36 కోట్ల నిధులతో ప్రారంభోత్సవం చేయడానికి రేపు 3వ తారీఖు జనవరి 3 కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో 2026లో తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడం, మరి సాదర స్వాగతాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడానికి జనసేన క్యాడర్ అంతా కూడా సమాయత్తమైంది. మరి వీర మహిళలు, తర్వాత యువజన నాయకులు, జనసేన క్యాడరు ఇన్నాళ్ళు కొద్దిగా నిస్తేజంగా ఉంది. ఇక్కడ కూడా క్యాడర్ ఉండాలి కదా. ప్రతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నారో ప్రతి నియోజకవర్గంలో మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా జనసేన మొన్న 8 స్థానాల్లో పోటీ చేసింది, ఇంకెన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో వేచి చూడాలా. ఏదేమైనా కానీ జనసేన క్యాడర్, తెలంగాణ క్యాడర్ కూడా ఇది నూతన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన జనవరి 3 కొండగట్టు ఆంజనేయ స్వామి సందర్శన, అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు తెలంగాణలోని జనసేన క్యాడర్కి నూతన ఉత్సాహం నింపుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.